ఒకడు తన ఇంటి వారిని మరియు సొంత ప్రాణమును ద్వేషిస్తేనే కానీ పరలోకానికి పోలేడా. లూకా 14:20 వివరించండి. మొదట లేఖన భాగాన్ని చూద్దామా. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. క్రైస్తవ విరోధులు, బైబిల్ని నమ్మని వారు ఇలాంటి వచనాల్ని ఎత్తి చూపిస్తూ ఏమని ప్రశ్నిస్తూ ఉంటారంటే, మీ యేసు ప్రభువారు కరుణామయుడు, మీ యేసు ప్రభువారు ప్రేమామయుడు కదా, ప్రేమించమని చెప్పాడు కదా, మరి అలాంటి యేసు ప్రభువారు ఇక్కడ ఎందుకు తన స్వంత కుటుంబాన్ని ద్వేషించమంటున్నాడు. శత్రువును ద్వేషించమంటే అది వేరే విషయం, లేదా మరొకరిని ద్వేషించమంటే వేరే విషయం. కానీ ఇక్కడ తన స్వంత కుటుంబాన్నే ద్వేషించమని చెప్తూ ఉన్నాడు. సొంత భార్యను, సొంత పిల్లలను, అన్నదమ్ములను, తల్లిదండ్రులను కూడా ద్వేషించమంటున్నాడు. సొంత ప్రాణమును కూడా ద్వేషించమంటున్నాడు. కాబట్టి యేసు ప్రభువారు ప్రేమామయుడు ఎలా అవుతాడు, ప్రేమించమని ఎలా చెప్తాడు. కాబట్టి యేసు ప్రభువారు ద్వేషించమని చెప్తున్నాడంటే ఆయన దేవుడు కాడు అన్నట్టుగా ప్రశ్నిస్తున్నప్పుడు మరి దీనికి ఎలా జవాబు చెప్పాలో క్రైస్తవ లోకానికి అర్థం కాలేదు. మరి చాలామంది వచనం చదివినప్పుడు సందేహం అయితే వస్తుంది, కానీ బట్ ఎందుకోలే రాసి పెట్టాడు కదా అన్నట్టుగా దాన్ని అలాగే సర్ది చేసుకుంటున్నాం, కానీ దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియని పరిస్థితి, లేదా దీని గురించి ప్రశ్నించే వారికి ఎలా జవాబు చెప్పాలో అర్థం కాని ఒక పరిస్థితి. ఇక్కడ మనము ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా మనము కొన్ని విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ ఈ కాంటెక్స్ట్ బట్టి చాలామంది ఏమంటారంటే ఈ వచన ప్రకారంగా ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేరు, ఎవ్వరు కూడా వెళ్ళలేరు. ఎందుకంటే కుటుంబాన్ని ద్వేషించని వాడు ఎవరు లేడు. తల్లిదండ్రులను ద్వేషించేవాడు, భార్యను ద్వేషించేవాడు, అండ్ అన్నదమ్ముల్ని, తర్వాత పిల్లల్ని ద్వేషించేవాడు, తన ప్రాణమును కూడా ద్వేషించేవాడు ఎవడు కూడా భూప్రపంచం మీద లేడు. కాబట్టి ఎవడు కూడా పరలోకానికి వెళ్ళలేడు అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ వచనము పరలోకానికి వెళ్ళుట గురించి రాయబడట్లేదు. ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద డిసైపుల్షిప్. నా శిష్యుడు కానేరుడు అంటున్నాడు. ఇక్కడ పరలోకానికి వెళ్ళలేడు అని చెప్పట్లేదు, నా శిష్యుడు కానేరుడు అని చెప్తున్నాడు. ఓకే, సో పాయింట్ నెంబర్ 1 ఏమంటే ఇది పరలోకానికి వెళ్ళుట గురించినటువంటి వచనము కాదు, ఇది శిష్యత్వానికి సంబంధించినటువంటి కాంటెక్స్ట్. ఇది అర్థం చేసుకోవాలి. నెంబర్ 2, మరి ద్వేషించమని ప్రభు చెప్తున్నాడు. ప్రభు నిజంగా ద్వేషించమని చెప్తున్నాడా? సో ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలంటే హీబ్రూ భాషలో కొన్ని ఈడియమ్స్ ఉంటాయి. ఈడియమ్స్ అంటే తెలుసా? ఉదాహరణకి తెలుగులో 2 ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఆ వ్యక్తితో గడిపానండి, వాడు నా బుర్ర తినేశాడు అంటారు. బుర్ర తినేశాడు అంటారు అంటే ఏంటి? అతను నిజంగానే అతను మన తల పగలగొట్టి మన బుర్ర అంతా తినేశాడా? కాదు. అంటే అతను నన్ను సతాయించాడని చెప్పడానికి ఒక ఈడియంగా ఏం చెప్తాము? అతను బుర్ర తినేశాడండి అంటారు. ఆ వ్యక్తి నన్ను చావగొట్టాడురా, కాసేపు గడిపాను, ఆ వ్యక్తి నన్ను చావగొట్టారా అంటాం. అంటే ఏంటి? అతను నిజంగా కర్ర తీసుకొని మనల్ని బాధేశాడా? అంటే కాదు. అంటే అంతగా సతాయించాడు అని అర్థం. సో ఇలాంటి కొన్ని ఈడియమ్స్ హీబ్రూలో కూడా ఉన్నాయి. ఆ హీబ్రూ ఈడియమ్స్ అర్థం కాకపోవడం వల్ల బైబిల్లో కొన్ని వచనాలని అపార్థము చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ద్వేషించుట అంటే ఏంటంటే తక్కువగా ప్రేమించుట అని అర్థం. ఇక్కడ ఇంకొక స్క్రిప్చర్ని మనము పరిగణలో తీసుకొని మనం బాగా పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 10:37 మీరు ఒకసారి పరిశీలన చేయండి. అక్కడ రాయబడి ఉంది, తండ్రినైను తల్లినైను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. ఇప్పుడు లూకా 14:26 ఏమన్నాడు? ద్వేషించమంటున్నాడు. ఈ వచనంలో ఏమంటాడు? నాకంటే ఎక్కువగా ప్రేమించవద్దు అంటున్నాడు. సో ద్వేషించుట అంటే ఏంటి? తక్కువగా, ప్రభు కంటే తక్కువగా ప్రేమించుట అంటే మరి ప్రభు కంటే కుటుంబాన్ని కానీ, బంధువులు కానీ, లేదా అన్నదమ్ములు కానీ, ప్రాణమును కానీ ఎవరైనా సరే ప్రభు కంటే తక్కువగా ప్రేమించుట ద్వేషించుట అంటే తక్కువగా ప్రేమించుట అండి అర్థం. ద్వేషించుట అంటే మన ప్రకారంగా ద్వేషము కాదు, మన ప్రకారంగా నెగిటివ్ టర్మ్లో వాడబడలేదు. ఇట్స్ ఏ హీబ్రూ ఈడియం ఇది. ఓకే, సో ఇంకొక కొన్ని వచనాలు మీకు చూపిస్తాను, దాన్ని మీరు బాగా పరిశీలన చేయండి. ఆదికాండము 29:30 వెళ్దాం. యాకోబు రాహేలు కూడాను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అంటే రాహేలుని ప్రేమించాడా? ఎస్. అయితే లేయా కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడా? ఎస్. ఇక్కడ లేయాను ప్రేమిస్తున్నాడు, రాహేలుని బహుగా ప్రేమిస్తున్నాడు. ఓకే, అండ్ 31 చూడండి. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి, అంటే లేయా ద్వేషించబడ్డం ఏంటి?
యాకోబు లేయాని ప్రేమిస్తున్నాడు, ప్రేమించలేని ఇంకా ప్రేమిస్తున్నాడు, కానీ రాహేల్ని ఎక్కువగా ప్రేమించాడు. కానీ 30 వచనంలో ఏముంది? లేయా ద్వేషించబోట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. ఆమె గర్భము తెరిచెను అంటే ఇక్కడ యాకోబు నిజంగా లేయాని ద్వేషిస్తున్నాడా? ద్వేషం అంటే ఏంటి? మన ప్రకారంగా మాట్లాడకపోవడము, అసహించుకోవడము, ముఖం కూడా చూడకపోవడం అలాగా కాదు కాదు. నిజంగా ఇక్కడ యాకోబు లేయాని అంత అలాగే ద్వేషించి ఉంటే మరి యాకోబు లేయాని ఎలా కూడతాడు? ఎలాగ లేయా గర్భము ధరిస్తుంది? ఎలాగా లేయా పిల్లలు కంటుంది? ద్వేషించేవారితో ఎవరు కాపురం చేరుగా? ద్వేషించేవారితో ఎవరు కూడా సంసారం చేరుగా? సో ఇక్కడ ద్వేషించబడటం అంటే ఏంటంటే రాహేలు కంటే తక్కువగా ప్రేమించబడతా ఉంది. అది హీబ్రూ ఒక ఈడియం. ఓకే, ఇంకొక వచనం చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయం. ప్రేమింపబడినదొకతయు ద్వేషింపబడినదొకయు ఇద్దరు భార్యలు ఒక పురుషునికి కలిగి ఉండి ప్రేమింపబడినదియు ద్వేషింపబడినదియు వాని వలె బిడ్డలు కని. అంటే ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు, ఒకరు ప్రేమించబడతారు, ఒకరు ద్వేషించబడతారు, కానీ ఇద్దరు కూడా పిల్లలు కంటున్నారు. అది ఎలా సాధ్యం? అది ద్వేషించబడిన ఆమె కూడా బిడ్డలు కండం ఏంటి? ఆ వ్యక్తి ద్వేషిస్తూ కూడా ఆమెతో కాపురం చేయగలుగుతున్నాడా? అంటే కదా ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలంటే హీబ్రూ ఈడియం ప్రకారంగా ద్వేషించబడుతున్నారంటే మరి ఇంకొక భార్య కంటే తక్కువగా ప్రేమించబడతా ఉంది అని అర్థం. సో ఆ కాంటెక్స్ట్లో మనము ఈ వచనాన్ని మనము అర్థం చేసుకోగలగాలి. సో అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లిదండ్రులను ప్రాణము కూడా ద్వేషించమని దేవుడు చెప్తున్నాడంటే ఏంటి అర్థం? ఏంటంటే తక్కువగా ప్రేమించాలి. ఎవరైతే తక్కువగా నాకంటే వారిని తక్కువగా ప్రేమిస్తారో మొదట అంతకంటే ఎక్కువగా నన్ను ప్రేమించి ఆ తర్వాత కుటుంబాన్ని ప్రేమిస్తారో వారు నా శిష్యులుగా ఉంటారని ప్రభు చెప్పాడు తప్పనించి ఇక్కడ కుటుంబాన్ని ద్వేషించమని, భార్యాభర్తలను ద్వేషించమని, పిల్లల్ని ద్వేషించమని ప్రభు చెప్పుటలేదు. దేవుడు ఎవరిని ద్వేషించమని కూడా ప్రభు చెప్పట్లేదు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులని ద్వేషిస్తే ఏమంటే దేవుడు ఒప్పుకుంటాడా? తల్లిదండ్రులు దేవుడు ఎప్పుడు కూడా ద్వేషించమని చెప్పేవాడు కాదు. ఒకవేళ అలా ద్వేషించమని నిజంగా చెప్తున్నాడు అంటే మరి మత్తయి సువార్త 15:4లో ప్రభు ఏం చెప్తున్నాడు? తల్లిదండ్రులు ఘనపరచమనియు తండ్రిను తల్లిని దూషించేవాడు తప్పక మరణము పొందవలను దేవుడు సెలవిచ్చెను. ఇప్పుడు దేవుడు ఒక చోట ద్వేషించమని ఇంకొక చోట ఘనపరచమని చెప్తాడా? ఒక చోట దేవుడు వారిని ద్వేషించమని ఇంకో చోట దూషించమని చెప్తున్నాడా? నో. దేవుడు ఏమన్నాడు? వాళ్ళు ఘనపరచాలి, వారిని దూషించకూడదు. అలా జరిగితే వారు మరణము పొందాలి అని ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది కదా. సో దేవుడు ఇక్కడ ద్వేషించమంటే లిటరల్గా ద్వేషించడము కాదు అని అర్థం చేసుకోవాలి. తక్కువగా ప్రేమించుట, ద్వేషించుట ఇస్ హీబ్రూ ఈడియం. ఓకే, అది అర్థం చేసుకోవాలి. బై ద వే ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఏమైతే ఉందో అది మత్తయి సువార్తలో యేసు వారు శిష్యులుగా ఉండడానికి చెప్తున్నాడు ఇక్కడ. మరి బాడీ ఆఫ్ క్రైస్ట్లో ఇది వర్తిస్తుందా? అఫ్కోర్స్ బాడీ ఆఫ్ క్రైస్ట్లో కూడా మనం అందరికంటే మనము ప్రభుని ప్రేమిస్తున్నాం, అందులో అనుమానం లేదు. అయితే మరి ఈ వచనము శిష్యులుగా ఉండడానికి ఇవ్వబడేటువంటి పిలుపు. మరి బాడీ ఆఫ్ క్రైస్ట్లో శిష్యత్వం ఉందా? డిసైపుల్స్ ఉన్నారంటే దేర్ ఇస్ నో డిసైపుల్ కాన్సెప్ట్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. సో డిసైపుల్ అనే మాట, శిష్యుడు అనే మాట బైబిల్లో కొత్త నిబంధనలో 261 సార్లు రాయబడి ఉంది. ఎక్కువ శాతము సువార్తలో రాయబడి ఉంది, అలాగే అపోస్తుల కార్యంలో రాయబడి ఉంది. ఓకే, అయితే మీరు పౌలు రాసినటువంటి ఆ 13 పత్రికలు మీరు బాగా పరిశీలన చేస్తే శిష్యులు అనేటువంటి మాట, ఆ కాన్సెప్ట్ మీకు పౌలు పత్రికలో కనిపించదు. పౌలు ఎప్పుడు కూడా శిష్యులు అనేటువంటి మాట ఎక్కడా కూడా రాయలేదు. ఆయన ఎక్కువగా వాటివంటి పదాలు ఏంటో తెలుసా? విశ్వాసులు, పరిశుద్ధులు, సహోదరులు, సంఘము, క్రీస్తు అవయము, దేవుని కుమారులు, క్రీస్తు రాయబారులు, ఈ విధమైనటువంటి పదాలు పౌలు వాడాడు తప్పనించి ఆయన శిష్యులు అటువంటి పదం వాడలేదు. కారణం ఏంటి తెలుసా? శిష్యుడు మరి క్రీస్తుని వెంబడిస్తాడు. క్రీస్తు అడుగుజాడలో నడిచేవాడు శిష్యుడు, క్రీస్తుని వెంబడిస్తాడు. కానీ బాడీ ఆఫ్ క్రైస్ట్లో మనము క్రీస్తులో ఉన్న వీఆర్ ఇన్ క్రైస్ట్. సో ఇక్కడ ఫాలోయింగ్ క్రైస్ట్, ఇక్కడ వీఆర్ ఇన్ క్రైస్ట్. చెప్పండి, ఏది ఇంటిమేట్ రిలేషన్షిప్? అది సువార్తల్లో మరి ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి యూదులు, నమ్మేటువంటి యూదులు యేసుని వెంబడించుటలో యేసుతో ఎక్కువగా సాన్నిధ్యం ఉందా? లేదా బాడీ ఆఫ్ క్రైస్ట్లో మనం ఇన్ క్రైస్ట్లో ఉన్నాం, క్రీస్తులో ఉన్నాం. మన జీవము క్రీస్తులో దాచిపెట్టబడింది. ఓకే, ఏది కూడా ప్రభు నుంచి మనల్ని ఎడబాయలేదు. మనం వీఆర్ ఇన్ క్రైస్ట్. అది
సో క్రీస్తులో ఉంటూ నువ్వు యేసుని వెంబడించగలుగుతావు. వెంబడించేవాడు ఎప్పుడు కూడా వెలుపలే ఉంటాడు. ఎవరన్నా ఫాలో అవుతున్నారంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు వెలుపల ఉన్నారు, లోన లేరు, వెలుపల ఉన్నారు అని అర్థం. ఏమంటే మనం క్రీస్తులో ఉన్నామా లేకపోతే క్రీస్తు వెలుపల ఉన్నామా? మనం క్రీస్తులో ఉన్నాము దేవుడు. కాబట్టి సువార్తలో దేవుడు ఎవరికి పరిచయం చేస్తున్నాడంటే యూదులకే పరిచయం చేస్తున్నాడు. ఈజ్ నాట్ మినిస్టరింగ్ టు ద జెంటైల్స్. సో కాబట్టి అక్కడ దేవుడు యూదులతో మాట్లాడుతున్న దాన్ని, ఆ యొక్క సిద్ధాంతాన్ని బాడీ ఆఫ్ క్రైస్ట్కి అప్లై చేయకూడదు. అలాని మనము అందరికంటే మనము అంటే క్రీస్తు తక్కువగా ప్రేమించాలి కాదు, క్రీస్తునే ప్రేమించాలి. క్రీస్తునే అల్టిమేట్. ఎందుకంటే ఆయన మన కొరకు చేసినటువంటి సిల్వ కార్యాన్ని, బలియాగాన్ని తలుచుకుంటే మనం అందరికంటే ఎక్కువగా మన ప్రభునే ప్రేమిస్తున్నాం, అందులో అనుమానము లేదు. ఓకే, కాబట్టి ఇక్కడ కాంటెక్స్ట్ దేవుడు ఇక్కడ యూదులతో మాట్లాడుతున్నాడు. ద్వేషించుట అంటే తక్కువగా ప్రేమించుట అని అర్థము. ఓకే, యేసు ప్రభువు ఎవరిని ద్వేషించమని చెప్పట్లేదు. సో ఎవరైనా సరే ఇక వచనాన్ని తీసుకొచ్చి మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్పాలి? అయ్యా, ప్రభు నిజంగా ఎవరిని ద్వేషించమని చెప్పట్లేదు, ప్రభు ఈడియమ్స్ని అర్థం చేసుకోవాలి అని వాళ్ళకి క్లియర్గా వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో హోప్ యువర్ డౌట్ ఈస్ క్లారిఫైడ్. మీ అనుమానము క్లియర్ అయిందని నేను నమ్ముతున్నాను. సో మీకు ఏదైనా సందేహాలు ఉన్నాయా, మీకు ఏదైనా అనుమానం ఉన్నట్లయితే సో కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ టాపిక్ మీకు అర్థమైనట్లయితే, నేర్చుకుంటున్నట్లయితే ఒక్క నిమిషం టైం తీసుకొని మీ స్పందన కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే సాధ్యమైనంత వరకు ఈ వీడియో చాలామందికి షేర్ చేయండి. లెట్ అదర్ పీపుల్ లెర్న్ దిస్ ట్రూత్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్తో కలుసుకుందాం. అంటిల్ దెన్, గాడ్ బ్లెస్ యూ.